వెజిటేరియన్స్‌కి హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ బ్యాలెన్స్‌డ్ మీల్ చెప్తాను. సో, ప్రిపరేషన్‌లోకెళ్దాము. చిన్న కుక్కర్ పెట్టుకొని బటర్ వేసుకున్నాను. ఒక టీ గ్లాస్ రైసు వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ టీ గ్లాస్ రైసు మాకు ముగ్గురికి సరిపోతుందన్నమాట. బటర్ కూడా మెల్ట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా. సో, జీలకర్ర కూడా ఫ్రై అయ్యాక నేను ఒక ఆనియన్ తీసుకొని చాప్ చేసి వేశాను. మనం ఆనియన్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్‌లో ఫ్రై చేయొద్దు. టేస్ట్ బాగుండదు. లైట్‌గా ఫ్రై చేసుకోండి సరిపోతుంది. సో, ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద టమాటా తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు చిన్నవైతే 2 వేసుకోవచ్చు. ఇవి కూడా చక్కగా మనము ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను బీన్స్ కూడా యాడ్ చేశాను. 4 బీన్స్ తీసుకొని పీసెస్‌గా కట్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే ఈ కాంబోలో వెజిటబుల్స్ కూడా ఉండాలి కదా! అందుకని నేను బీన్స్ వేస్తున్నాను. ఈ బీన్స్, టమాటా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చిల్లీ పౌడరు, టర్మరిక్, సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇది మనం టేస్ట్‌కి తగ్గట్టు నెక్స్ట్ చెక్ చేసుకోవాలి. కొంచెం పాలకూర తీసుకొని బాగా వాష్ చేసి పీసెస్‌గా కట్ చేసి నేను ఒక కట్ట పాలకూర కూడా యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా కాంబోలో వెజిటబుల్స్ అన్నీ ఉండాలి కాబట్టి మనకి పాలకూరలో కూడా ప్రోటీన్ ఉంటుందండి. సో, చాలా హెల్తీ కదా! పాలకూర చక్కగా ఫ్రై అవ్వాలి. ఇవి కూడా అన్నిటితో మిక్స్ చేసి ఫ్రై అయ్యాక మన ఛానల్‌లో చెప్పిన ప్రోటీన్ కాంబో అన్నమాట ఇది. నేను ఒక కప్పు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాను. వీటిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో, వీటిల్ని కూడా మనము బాగా మిక్స్ చేసుకొని ఒక 30 సెకండ్స్ కానీ, 1 మినిట్ కానీ సిమ్‌లో పెడితే చక్కగా కొంచెం స్పైసెస్ అనేవి వాటికి పట్టుకుంటుంది. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న రైస్ కూడా ఒక టీ గ్లాస్ కదా! అది కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. రైస్ కూడా వేసి అంతా బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత మనము వాటర్ ఒక గ్లాసు రైస్ కాబట్టి ఇక్కడ 2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇక్కడ మనము సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ 4 విజిల్స్ అయితే పెట్టాను కుక్కర్‌కి. వామంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్ కూడా చాలా డ్రైగా వస్తుంది. మీకు అన్ని పప్పులు కూడా చాలా చక్కగా బాయిల్ అవుతాయి. చూసారు కదా! చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి ఖచ్చితంగా. చూసారు కదా! మీల్ ప్లేట్‌లో ప్రోబయోటిక్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్, వెజిటబుల్స్, ప్రోటీన్ అన్నీ ఉన్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.